హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఒక కప్పు గోధుమ పిండితో చాలా హెల్తీగా ఒకసారి ఇలాగా స్పాంజ్ దోశలాగా చాలా మెత్తగా ఉంటాయి. మనం తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. వీటికి చట్నీ కూడా అవసరం లేదు, చాలా బాగుంటుంది. పిల్లలకి మనం ఎప్పుడన్నా లంచ్ బాక్స్గా కూడా ఇవ్వచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, చాలా ఫ్లఫీగా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఇది గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను. అలాగే నేను ఇక్కడ ఆడిచ్చిన గోధుమ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్, ఏదైనా పర్వాలేదు. అలాగే ఒక ముప్పావు కప్పు వరకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా రవ్వను వేసుకున్నాను. వేసుకుని ఒకసారి ఇదంతా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకున్నాను. ఇది ఫ్రెష్ పెరిగే, మీ దగ్గర పుల్ల పెరుగు ఉంటే కనుక అదైనా వేసుకోవచ్చు. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత పిండికి మంచిగా పెరుగు పడుతుంది. ఇలా పట్టిన తర్వాత ఒకసారి నేను ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ తీసుకుని ఇలాగా కలుపుకోండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఇంకా నీళ్లు సరిపోలేదు, అందుకని చెప్పి ఇంకొక హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నాను. 1.5 కప్పు నీళ్లు పట్టినాయి. దీంట్లో ఉండలేమీ లేకుండా చక్కగా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చూడండి, 10 నిమిషాల తర్వాత పిండి చక్కగా నానింది. ఉప్మా రవ్వ అలాగే గోధుమ పిండి కూడా. ఇలా నానిన పిండిని ఒకసారి ఇదంతా ఇలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక చిన్న ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చిని వేసుకోండి, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. అలాగే ఒక క్యారెట్ని ఇలా తురుముకుని వేసుకున్నాను. అలాగే టమాటోలు సీడ్స్ లేకుండా చక్కగా మనం వాటర్ కింద ఉండకూడదు, మనం పక్కది ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. పిల్లలకి ఇది లంచ్ బాక్స్ కింద ఇచ్చినట్టయితే కనుక మనం దీనికి మళ్ళీ కూర చేయవసరం లేదు, ఇలాగే తినేస్తారు. దీంట్లో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత నేను ఇక్కడ కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుని దీన్ని కూడా ఒకసారి ఇలాగా కలుపుకోండి. నేను ఇక్కడ పుల్లని పెరుగు వేసుకోలేదు కదా, అందుకని చెప్పి కొంచెం సోడా వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పుల్లని పెరుగు వేసుకుంటే సోడా వేసుకొని అవసరం లేదు. ఇది వేసుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు ఇలాగ వాటర్ని వేసుకుని మళ్ళీ ఒకసారి ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మనకి సోడా వేసుకోవడం వల్ల పిండి అనేది చక్కగా లైట్ వెయిట్ అవుతుంది. అప్పుడు మనకి అట్టలు అనేవి మంచిగా వస్తాయి. నేను ఇలా ప్యాన్ పెట్టుకుని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకుని ఇలా 2 గంటల వరకు వేసుకుని దీన్ని ఇలాగా నేను ఇక్కడ కొంచెం మందంగానే వేసుకుంటున్నాను, అంత పలుచగా అయితే రావు ఇవి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ ఉడికించుకోండి. ఇలా కొంచెం అయిన తర్వాత మళ్ళీ దీని మీద కొంచెం ఆయిల్ వేసుకున్నట్లయితే ఆ హోల్స్లో నుంచి ఆయిల్ వెళ్ళి కింద చక్కగా మనకి క్రిస్పీగా అలాగ అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒకసారి ఇలాగా టర్న్ చేసుకుందాం. కింద చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని ఇలాగా టర్న్ చేశాను. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. అటువైపు ఇటువైపు ఇలాగా కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఉన్న పిండి అంతటినీ కూడా ఇలాగే వేసేసుకోవాలి. మన ఛానల్లో మామూలుగా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇది 2 తినేవారు 3-4 తింటారు, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.